హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో, ఈరోజైతే పాతకాలం నాటి నలుగు పిండినైతే ఈరోజు మనం తయారు చేసుకుందాం. సో, చాలామందికి తెలిసే ఉంటది నలుగు పిండి వీడియోస్ చాలా వరకు యూట్యూబ్‌లో ఉన్నాయి కాబట్టి. బట్ నేనేంటంటే మా పాప పుట్టాక నాకు మా అత్తమ్మ గానీ, మా మమ్మీ గానీ, నెక్స్ట్ నలుగు పెట్టే వాళ్ళు ఉంటారు కదా! సో, వాళ్ళొచ్చి చెప్పే ప్రకారం అయితే నేను ప్రిపేర్ చేశాను. అది రిజల్ట్ అయితే చాలా బావుంటుంది. అండ్ పాతకాలం నుంచి అది యూజ్ చేస్తున్నారు కూడా. అంటే మేము పుట్టాక మాకు యూజ్ చేశారు మా మమ్మీ వాళ్ళు. అండ్ మా పాప పుట్టాక కూడాను, అంటే వాళ్ళ మనవరంటే నా కూతురికి కూడాను. అండ్ ఈ ప్రాసెస్ కూడా చాలా ఈజీగానే ఉంటది. అంటే అన్నీ మనకి అవైలబిలిటీలో ఉండే వస్తువులతోనే చేసుకోవచ్చు. అండ్ చాలా ఈజీ కూడాను. ఇంకా లేట్ ఎందుకు, ప్రాసెస్‌లోకైతే వెళ్ళిపోదాం. ఎందుకంటే డిలే చేయడం ఎందుకు, డైరెక్ట్‌గా మనం ప్రాసెస్‌లోకైతే వెళ్ళిపోదాం. సో, ఫస్ట్ అయితే నేను ఒక ప్లేట్ అయితే తీసుకున్నాను. నేను యాక్చువల్‌గా కొంచెమే చేస్తాను. ఎక్కువ కూడా చేయను. ఎందుకంటే నేను మంత్లీ ఒకసారి చేస్తే నాకు 2 మంత్స్‌కి, 3 మంత్స్‌కి ఒకసారి వస్తుంది. సో, నేను అయిపోయాక మళ్ళీ చేసుకోవచ్చు. మళ్ళీ ఎందుకంటే చేసాక పట్లు గట్లో ఏమైనా పట్టేస్తే మన ప్రాబ్లమ్ కదా! సో, అందుకనేసి నేను లిమిట్ మీద చేస్తాను. అయితే నేను ఈ గ్లాస్‌తో అయితే నేను రైస్ తీసుకుంటున్నాను. ఇది రేషన్ రైస్ కాకుండా మనం ఏదైతే కుక్ చేసుకుంటామో ఆ రైస్ తీసుకుంటే మంచిది. మళ్ళీ బాస్మతి రైస్ కూడా చాలామంది కుక్ చేసుకుంటారు కదా! సో, బాస్మతి రైస్ కూడా తీసుకోవాలేమో అడుగుతారు. కానీ బాస్మతి రైస్ కాదండి, నార్మల్ రైసే. అలానే రేషన్ రైస్ కూడా వాడకూడదు. మనం ఏదైతే నార్మల్‌గా అన్నం తినడానికి వండుకుంటాం కదా! సో, ఆ రైస్ మాత్రమే యూజ్ చేయాలి. సో, అది ఒక గ్లాస్. సో, నేను ఈ గ్లాస్‌తో అయితే తీసుకుంటున్నాను, చిన్న గ్లాస్. సో, అదే గ్లాస్‌తో పెసలు. మసూర్ పప్పు ఉంటది కదా! సో, మసూర్ పప్పు కూడా సేమ్ గ్లాస్‌తో ఒకటి. అండ్ సేమ్ గ్లాస్‌తో మినపగుడ్లు. సో, మీ దగ్గర నల్ల మినుములు ఉంటే తీసుకోండి. బట్ నా దగ్గర అది అవైలబిలిటీలో లేదు కాబట్టి నేను ఇది మార్నింగ్ అంటే పాలిష్ చేసినవి ఉంటాయి కదా! సో, మినపగుడ్లు అవైతే తీసుకున్నాను. అదే సేమ్ గ్లాస్‌తో. సో, అన్నీ కూడా ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోండి. అండ్ మెంతులు ఏంటంటే ఒక గ్లాస్ కదా! దానికి మూడో వంతు తీసుకోవాలి. అంటే 2 స్పూన్స్ అలా తీసుకుంటే సరిపోతుంది. కరెక్ట్‌గా చెప్పాలి అంటే 2 స్పూన్స్‌తో మనం మెంతులు తీసుకోవాలి. సో, నెక్స్ట్ ఇది కస్తూరి పసుపు కొమ్ములండి. మీ దగ్గర ఉంటే తీసుకోండి. లేకపోతే నార్మల్ ఏదైనా షాప్స్‌లో స్టోరేజ్ షాపుల్లో ఉంటాయి. కస్తూరి పసుపు అని అడిగితే మనకు కొమ్ములు ఇస్తారు. అవేంటంటే మనం దంచి వేసుకోవచ్చు. బట్ నేను ఆల్రెడీ ఇది పసుపు నేను పౌడర్ చేసి పెట్టుకున్నాను కాబట్టి నేను అవి పౌడర్ చేసిన తర్వాత జస్ట్ యాడ్ చేసేస్తాను. ఇది కూడా కస్తూరి పసుపే, నేను ఇది పౌడర్ చేసి పెట్టుకున్నాను. సో, మీ దగ్గర కస్తూరి పసుపు అవైలబిలిటీలో లేదనుకోండి, నార్మల్ పసుపు ఉండదు కదా! ఇది కూడాను ఆర్గానిక్‌దే. ఇది ఇంటి దగ్గర పండిన పసుపు కొమ్ములతో పసుపు చేసింది. సో, ఇది బయట కలర్ పసుపు కాదు, ఇది ఇంట్లో చేసిన పసుపు. సో, ఇది మనం అదంతా కలిపి ఆడించిన తర్వాత మనం డైరెక్ట్‌గా పసుపు యాడ్ చేస్తే సరిపోతుంది. నేను ఇందులో గులాబీ రెక్కలు కానీ ఇంకా ఏమీ యాడ్ చేయట్లేదు. అంటే మనం యాక్చువల్‌గా ఏంటంటే ఎండబెట్టుకోవాలి. బట్ నాకు ఇక్కడ బెంగుళూరులో ఏంటంటే ఎండబెట్టుకోవడానికి నాకు అవైలబిలిటీ లేదు కాబట్టి, నాకు సదుపాయం లేదు కాబట్టి ఇది జస్ట్ నేను వేడి చేసి పౌడర్ చేస్తాను. ఏంటంటే పౌడర్ ఇలా కొంచెం వేడి చేస్తే ఏంటంటే పౌడర్ అనేది బాగా అవుతుంది. సో, మనం దీన్ని ఫస్ట్ వేడి చేసుకుందాం. నెక్స్ట్ మనం ఒక కడాయి తీసుకొని ఎక్కువ వేడి చేయొద్దండి. జస్ట్ ఆ మాత్రం వేడైతే సరిపోతుంది. ఫస్ట్ కడాయి కొంచెం వేడవ్వనివ్వండి. నెక్స్ట్ నేను అన్నీ కలిపి ఒకేసారి రోస్ట్ చేస్తాను. అంటే ఎక్కువ ఫ్రై కాకుండా నార్మల్‌గా మనకి ఆ చెమ్మ అవి ఉంటాయి కదా! తడి కానీ, మాయిశ్చర్ కానీ అవేమీ మనకి తగలకుండా ఉండడానికి. ఎండలో పెడితే ఏంటంటే దాంట్లో ఏదైనా మాయిశ్చర్ కానీ ఏదైనా ఉంటే అది ఎండిపోతుంది. సో, మనం పౌడర్ చేసిన తర్వాత నిలువ ఉండడానికి. సో, ఎక్కువ రోజులు మనం 2 మంత్స్‌కి ఒకసారి అలా చేస్తాం కాబట్టి స్టోర్ చేసుకోవడానికి ఈజీగా ఉంటది. మా పాప పుట్టినప్పుడు ఏంటంటే నేను 6 మంత్స్‌కి ఇయర్లీ ఒకసారి చేసుకునేదాన్ని ఎట్ ఏ టైమ్. సో, ఏంటంటే చిన్నప్పుడు డైలీ పెట్టేదాన్ని. నలుగు పెట్టడానికి వచ్చేవాళ్ళు కదా! సో, వాళ్ళేంటంటే నలుగు పెట్టేవాళ్ళు. సో, చూసారు కదా!
సో మనం ఫ్రై చేయకూడదండి, జస్ట్ వేడి అయితే సరిపోతుంది. ఇలా వేడి చేసుకుంటే ఏంటంటే పౌడర్ కూడా మంచిగా అవుతుంది. నాకు ఇక్కడ ఏంటంటే ఎండబెట్టుకోవడానికి నాకు వీలు లేదు కాబట్టి, మీకు వీలుంటే ఎండబెట్టుకుంటే ఇంకా మంచిది ఇలా వేడి చేసేదానికన్నా. సో చూసారు కదా, ఇలా వేడైతే సరిపోతుంది. ఎక్కువ వేడి చేయొద్దు. ఎక్కువ వేడి చేస్తే మళ్ళీ అది పాపకు పెడతారుగా, చిన్నపిల్లలకి పెట్టే ఇక్కిరి అయిపోతుంది. చిన్నపిల్లలకి ఇక్కిరి చేస్తారు కదా, సో అది అయిపోతుంది. సో మనం ఇక్కడ నలుగు ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి సో జస్ట్ నార్మల్గా అయిపోతే సరిపోతుంది. సేమ్ గ్లాస్తో ఆ గ్లాస్తోనే శనగపప్పు తీసుకోవాలి. నేను ఇందాక యాడ్ చేయడం మర్చిపోయాను కాబట్టి నేను మళ్ళీ సేమ్ గ్లాస్తోనే శనగపప్పు తీసుకోవాలి. సో ఇది కూడా లైట్గా రోస్ట్ చేయాలి. ఇవి కూడా చల్లారిపోయాయి కాబట్టి చల్లారిగా అయిపోయి. సో ఇవన్నీ ఏంటంటే 2 టైమ్స్ మనం మిక్సీ చేసుకోవాలి. నేను ఈ టైంలోనే పసుపు వేసి ఆడించేస్తున్నాను. సో మీరు ఆల్రెడీ ఉంటే కొమ్ములు ఉంటే అందులో వేసి డైరెక్ట్గా ఆడించవచ్చు. ఇది కస్తూరి పసుపు, కొంచెం, అండ్ నార్మల్ పసుపు కొంచెం. ఇప్పుడు ఏంటంటే మనం దీన్ని జల్లించుకుందాం జల్లెడతో. పిండి 2 రోజులకు ఒకసారి బాడీకి ఫేస్కి పెట్టుకుంటే చాలా మంచిది. మా పాప చిన్నగా ఉండేటప్పుడు అప్పుడు నాకు డైలీ పెట్టుకునేదాన్ని. బట్ ఇప్పుడు పిల్లలు పెద్ద అయ్యే కొద్దీ నాకు లేజినెస్ పెరిగిపోయింది, పెట్టుకోవాలనిపించట్లేదు. మెయిన్లీ మార్నింగ్ నుంచి స్కూల్ రెడీ చేయడం అన్నీ ఉంటాయి కదా, సో లేజీ అయిపోయాను. బట్ పెట్టుకున్న రోజు అంటే చాలా బాగుంటుంది. అప్పుడు మా పాపకి నలుగు పెట్టడం అంటే ఒక ఆట ఆడించేది, మిగిలిపోయింది నేనే రాసుకునేదాన్ని చిన్నప్పుడైతే. ఇప్పుడు కూడా అంత ఇంట్రెస్ట్ చూపించదు రాసుకోవడానికి, బట్ ఇలా స్లోగా పెద్ద అయ్యే కొద్దీ ఇంట్రెస్ట్ పెరుగుతుంది. రాసుకుంటానమ్మా అంటుంది ఇప్పుడు. జాడించింది ఇందులో వేసి మళ్ళీ ఇది వేసి ఇందులో మిక్సీ చేసుకుంది. ప్రాసెస్ మనం రిపీట్ చేసుకోవాలి. ఫస్ట్లో ఎలా పసుపు యాడ్ చేసుకున్నామో పౌడర్ అయిన తర్వాత ఇక్కడ కూడా సేమ్ అలానే మనం చేసుకోవాలి. ఇక్కడ డీటెయిల్గా వీడియో ఎందుకు చూపిస్తున్నానంటే తెలియని వాళ్ళ కోసం అండి. ఎందుకంటే నేను కొన్ని వీడియోస్ చూసినప్పుడు నాకు అక్కడక్కడ కొన్ని డౌట్స్ వస్తుంటాయి. బట్ ఆ డౌట్స్ మీకు రాకుండా ఉండడానికి కోసం నేను ఇక్కడైతే డీటెయిల్గా వీడియో క్లియర్గా కట్ చేయకుండా మీకు చూపిస్తున్నాను. మీరు ఎక్కడైనా బోర్ ఫీల్ అయితే సారీ. కొన్ని వీడియోస్ ఏంటంటే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తేనే బాగుంటుంది అని చెప్పి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే మనకి ఆల్రెడీ జల్లించిన తర్వాత ఉంటుంది కదా నూకలు అవి, సో అవి ప్లస్ ఆల్రెడీ జల్లించిన పౌడర్ ఉంది కదా పిండి, 2 కలిపి మళ్ళీ ఇంకోసారి గ్రైండ్ చేసుకుంటాను. సో ఫైన్ పౌడర్ అయితే అయింది కదా, సో నేను ఇది కూడాను మళ్ళీ మొత్తం కలిపి ఒకసారి మిక్సీ చేస్తాను. ఎందుకంటే మనం ఫేస్కి స్క్రబ్ చేస్తాం కదా, కొంచెం స్మూత్గా ఉంటే బాగుంటుంది. లేకపోతే ఏంటంటే స్కిన్ అనేది రఫ్ అయిపోతుంది, పిల్లలకి యూస్ చేసిన మంట అంటారు కదా, సో అందుకని చెప్పి నేను మొత్తం కలిపి మళ్ళీ ఒకసారి మిక్సీ చేస్తాను. ఇలా చేస్తే ఏంటంటే మనకి వేస్టేజ్ కూడా తక్కువగానే ఉంటుంది.
సో చూసారు కదా, ఇలా పిండి ఏమైనా ఇలాంటివి చేస్తే మొత్తం కిచెన్ అంతా అల్లకల్లోలం అయిపోతుంది. కావాలి అనుకుంటే మిల్లుకి కూడా ఇచ్చుకోవచ్చు, అంటే లార్జ్ క్వాంటిటీలో చేసుకోవాలి అనుకుంటే మాత్రం మిల్లుకి కూడా ఇచ్చుకోవచ్చు. ఇక్కడ మొత్తం కలిపి గ్రైండ్ చేసుకున్న తర్వాత నాకు ఇక్కడ వేస్టేజ్ కూడా ఏం రాలేదు, ఇక గ్రైండ్ కూడా అయిపోయింది కదా. ఇలా ఫైన్ పౌడర్ అయితే అవ్వాలి. సో ఇది ఇప్పుడు మనం ఎలా యూస్ చేసుకోవాలో కూడా నేను చెప్తాను. బట్ బాగా చల్లారాల, చల్లారిన తర్వాతే మనం స్టోర్ చేసుకోవాలి దీన్ని. ఇది మీరు నార్మల్గా ప్యాక్ పెట్టుకోవాలన్నా ప్యాక్ పెట్టుకోవచ్చు. వాటర్ కానీ, రోజ్ వాటర్ కానీ, లేకుంటే కొంచెం పాలు వేసి, డ్రై స్కిన్ వాళ్ళు ఉన్న వాళ్ళు పాలు వేసుకొని ప్యాక్ చేసుకుంటే చాలా మంచిది. అండ్ ఇదేంటంటే వేరేగా కూడా నలుగు పెట్టడానికి వేరే ఒక ప్రాసెస్ ఉంది. అది ఏంటంటే ఒక స్టీల్ గిన్నెలో 1/2 స్పూన్ నలుగు పిండి తీసుకొని కొంచెం పాలు యాడ్ చేసి గ్యాస్ మీద కొంచెం బాయిల్ అవనివ్వండి. బాయిల్ అయిన తర్వాత చల్లారిన తర్వాత మన బాడీకి పెట్టుకుంటే అప్లై చేసుకుంటే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. సో ఇక్కడితో అయితే నేను వీడియో ఎండ్ చేస్తున్నాను. ఒకవేళ నా వీడియో మీకు నచ్చినట్టే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరొక మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్.